తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం నిడదవోలు పట్న సంత మార్కెట్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళిత రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్. తెలుగు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రోజు రాష్ట్రాలు దేశ అభివృద్ధి చూస్తున్నాయి. ఎలక్షన్ ఈ ఒక అంటే ఈ రోజు ఓటు హక్కు కల్పించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 133వ జయంతి సందర్భంగా చర్చిపేట యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయి. ఓటు హక్కు అనేది ఆ రోజు ఉంటే కానీ ప్రతి ఒక్కరికి మనిషి అనే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని మనమంటే మనతోనే ఓటును గెలుపుతో సంబంధం లేకుండా ఎప్పుడు మనతోనే ఉండే మన శ్రీనివాస్ నాయుడు గారు వాళ్ళ తండ్రి గారు మన మనిషిని ఎప్పుడు మనం వెంట ఉంటారు. ఆయన మనం ఎప్పుడు కూడా ఆయన మనము కాపాడుకుంటారో మనం ఆయన వెంట ఉండాలని ఈ యొక్క పండుగ సందర్భంగా మరొకసారి మన ఎస్సీ యువత అందరికి కూడా విన్నవించుకున్నాను. అదేవిధంగా ఈ రోజు పండుగ మరొకసారి జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. జై హింద్, జై హింద్. ఎమ్మెల్యే గారు మన పీఠం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మన నిడదవోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. అతి ముఖ్యంగా బడుగు బలహీన మరి వర్గాలందరూ కూడా ఆశా జ్యోతి మరి వారి కోసం అనేక త్యాగాలు చేస్తూ వారు రాబోయే తరతరాలకి కూడా భద్రత కల్పిస్తూ రాజ్యాంగం మన దేశంలో భారతదేశం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎన్నడూ మరవలేము. 26 జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆశయాలతో అదే స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తూ ఈరోజు యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఈ రోజు విజయవాడ నడిబొడ్డులో పెట్టడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా గర్వమైన విషయం. మరి ఇదే సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు జగన్ గారు చేసే పరిపాలన మనం చూస్తే ప్రతి విషయం చూస్తే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ఏ విధంగా ఉండేదో అదే బాటలో అదే ఆలోచనతో ఈ రోజు మన రాష్ట్రంలో జగనన్న గారి పరిపాలన జరుగుతూ ఉంది. పేద ప్రజలకి